2-3 సార్లు అలాగే కొనసాగింది. అలా జరిగిన తర్వాత మాధవరెడ్డి గారు కడప మేయర్ సురేష్ బాబు గారిని ఎలాగైనా తొలగించాలి, ఆయన్ను ఆ పదవిలో లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీయే ఆ పదవిని దక్కించుకోవాలి అనే విధంగా ఆమె భావిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆమె కడప మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ సురేష్ బాబు గారు కుటుంబ సభ్యులు దాదాపు 30 లక్షల వరకు కాంట్రాక్ట్ పనులు చేశారు, ఇది మున్సిపల్ నిబంధనలకు విరుద్ధము, విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు ఆమె లెటర్ రాయడం జరిగింది. అధికారులు విచారణ జరిపారు. మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేశారని వారు నివేదికల్లో నిగ్గు తేల్చి ప్రభుత్వానికి అందజేశారు. వెంటనే ప్రభుత్వం సురేష్ బాబు గారికి 15 రోజులు సమయం ఇచ్చింది, మీ సమాధానం చెప్పాలని ఆయన కోరింది. అయితే ఆయన చెప్పిన సమాధానానికి ప్రభుత్వం సంతృప్తి పడలేదు, మిమ్మల్ని మేయర్ పదవి నుంచి తొలగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే ఆయన్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.